రీ రిలీజ్ సినిమాలు 10 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తేనే గొప్ప. అలాంటిది రీ రిలీజ్ అవుతున్న ఓ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 30 కోట్లకు పైగా బిజినెస్ చేస్తే ఇప్పుడు బాహుబలి అలాంటి ఫీట్నే సాధించింది. బాహుబలి సినిమా 2 భాగాలను కలిపి ఒక భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న విడుదల కానున్న బాహుబలి ది ఎపిక్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. నైజాంలో 17 కోట్లు, సీడెడ్లో 4.5 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ది ఎపిక్ ఏకంగా 36.5 కోట్లు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 37 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. సాధారణంగా నాని, విజయ్ దేవరకొండ వంటి యంగ్ స్టార్లు కొత్త సినిమాలు తెలుగు స్టేట్స్లో ఈ రేంజ్ బిజినెస్ చేస్తూ ఉంటాయి. అలాంటిది ఒక రీ రిలీజ్ మూవీ ఈ రేంజ్ బిజినెస్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే బాహుబలి కాబట్టే ఇది సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన బిజినెస్ లెక్కలు వింటుంటే ఈ సినిమా 100 కోట్లు కాదు 200 కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.